అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నానండి. రైస్ మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో వాటర్ అదే క్వాంటిటీలో తీసుకొని రైస్ పక్కన పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇవి బగారా సామాన్ అండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారా సామాన్ వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్లోని వాటర్, అవే వాటర్ మనం యూజ్ చేసుకోవాలి. అవే వాటర్ మనము కడాయిలో పోసుకున్నాము. కొంచెం సాల్ట్ అండి టేస్ట్ కోసం. ఇలా వాటర్ వేడైన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇక్కడ మనము రైస్ నానబెట్టిన వాటర్ని మనం యూజ్ చేస్తున్నామండి. మనం రైస్ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది కంపల్సరీ అండి. ఇలా కొంచెం కలుపుకోవాలి రైస్. తర్వాత రైస్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడు ఇలా మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఇదేం నెసెసరీ కాదు. తర్వాత రైస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.